బీజేపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి ఎందుకు సైలెంట్ అయిపోయింది? సరే, ఇక్కడ సిట్తో దర్యాప్తు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్తో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈడీ లాంటి సంస్థతో ఎందుకు దర్యాప్తుని ఆదేశించండి, దర్యాప్తుని ఎందుకు ఆదేశించండి అని అడగట్లేదు అనేది కూడా, అంటే వీళ్ళకి లోపాయకర ఒప్పందాలు ఉన్నాయా? అంటే బీజేపీ జగన్ను కాపాడే సందర్భంలో మీ తిప్పలు మీరు పడండి అని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని వదిలేసిందా? మేము దర్యాప్తు చేయించాం, మీరే దర్యాప్తు చేసుకుని అరెస్టులు చేసుకోండి అని చెప్పని బీజేపీ చెప్పేసిందా? రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు తప్పని పరిస్థితుల్లో బీజేపీ చెప్తున్నటువన్నిటికీ కూడా ఊగొడుతూ ఉన్నారా? బీజేపీ ఆ తరహాలోనే వ్యవహరిస్తుందా? ఇవన్నీ కూడా నేను మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. లిక్కర్ కేసుకు సంబంధించి మాట్లాడే వాదనలు ప్రతిరోజు కూడా ఈ రొటీన్గా నడుస్తున్నటువంటి వాదనలే.